యెమెన్లోని మహా విషాదంపై ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారు ఆసుపత్రులతో పాటు సౌదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు తొక్కిసలాట్లో మృతి చెందిన పలువురిని గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారులు. హజ్ యాత్ర నిర్వహణ సౌదీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనది. యాత్రికుల రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని బిలియన్ డాలర్ల నిధులను వెచ్చించి సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దీంతో ఇటీవలి కాలంలో ప్రమాదాలు కొంతవరకు తగ్గాయి. అయితే తాజా ఘటనతో మాత్రం ప్రభుత్వ చర్యలన్నీ ప్రశ్నార్థకమయ్యాయి. సైతాన్కు ప్రతీకగా నిలిచే రాతి స్తంభాలను వెడల్పు చేయడం, 3 అంతస్తుల్లో వంతెనను నిర్మించి మార్గాల సంఖ్యను పెంచడంపై ప్రయత్నాలు జరుగుతుండగానే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దీంతో రక్షణ చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హజ్ యాత్రలో చోటు చేసుకున్న తొక్కిసలాటపై సౌదీ అరేబియా యువరాజు, సౌదీ హజ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ నయీఫ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. విచారణలో వెలుగు చూసిన అంశాలను సౌదీ రాజు సల్మాన్కు నివేదించి తగిన చర్యలు చేపడతామని చెప్పారు. యాత్రికులు తగిన సూచనలు పాటించకుండా క్రమశిక్షణ రాహిత్యంతో వ్యవహరించడం వల్లనే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. మక్కాలో జరిగిన తొక్కిసలాటతో హైదరాబాద్ ఉలిక్కిపడింది. చార్మినార్ ప్రాంతం శోక సంద్రమైంది. పాత బస్తీలో లక్షలాది కుటుంబాలు బక్రీద్ కోసం ఏర్పాట్లు చేసుకున్నాయి. విదేశాల్లోని బంధువులతో శుభాకాంక్షలు పంచుకుంటున్నాయి. తమ వారు హజ్ యాత్ర ముగించుకొని త్వరలోనే ఇంటికి తిరిగి రానున్నారని భావిస్తున్నారు. ఇంతలోనే పిడుగులాంటి వార్త. మక్కాలో ఘోర ప్రమాదం జరిగిందని, 1000 మంది గాయపడ్డారని, మృతులు 100ల్లో ఉంటారని సమాచారం ఉలికిపాటుకు గురి చేసింది. దీంతో వేలాది కుటుంబాలు ఆప్తుల క్షేమ సమాచారం కోసం పరుగులు పెట్టాయి. మక్కాలో జరిగిన తొక్కిసలాట్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉన్నారని, ఇక్కడి నుంచి హజీలకు రక్షణగా వెళ్లిన 18 మంది కార్యకర్తలు భారత యాత్రికుల యోగ క్షేమాలను తెలియజేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ సుకుమార్ చెప్పారు. తొక్కిసలాట జరిగినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల యాత్రికుల గురించి వాకప్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన బీబీజాన్ మాత్రమే మరణించినట్లు చెప్పారు. భక్తుల కుటుంబాలకు సమాచారం తెలిపేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.